సార్ స్టార్ ఎంటర్టైనర్ ఒక ట్యాగ్ ఇచ్చి ఆయన వచ్చిన వాళ్ళు ప్రతిసారి ఎంటర్టైన్ చేస్తారు. యా, స్టార్ ఎంటర్టైనర్ అంటే ఈ స్టార్ అనేది ఎంటర్టైన్మెంట్ స్టార్ ఆయన. Yeah. But how you enjoy the film? Yeah, fantastic అండి. As an audience we have seen and as an audience we really liked it. Out and out laughter, ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా సినిమా స్టార్ట్ టు ఎండ్ సూపర్గా తీశారు. హ్యూజ్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ ఇట్ విల్ బి ఏ Thanks to Sitara Entertainments for launching Naveen in such a big way. బట్ ఎప్పుడు కూడా ఆయన వచ్చినప్పుడు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. Yeah. మీతో ఎలాంటి కన్వర్జన్ జరుగుతూ ఉంటాయి నవీన్ గారికి మీకు అనేది? అట్లా వాట్ ఈజ్ ఇన్ ద మూవీ ఈజ్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో. రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ దర్ ఇస్ నో డిఫరెన్స్. ఓకే. బాగుంది కామెడీ ఫన్ ఫ్యామిలీతో రావచ్చు మంచిగా. సూపర్ ఉందండి మూవీ సూపర్ ఉంది సంక్రాంతి సూపర్ హిట్ మూవీ. కామెడీ చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, చాలా బాగుంది. అంత పెద్ద కాన్సెప్ట్ ఏం లేదు కానీ ఫన్ లవింగ్ మూవీ అంతే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ నవీన్ పోలిశెట్టి గారు అయితే అస్సలు రాకింగ్ పర్ఫార్మెన్స్. ఆయనకి ఏ యాక్టింగ్ స్కూల్ అవసరం లేదు, న్యాచురల్గా మన పక్కింటి కుర్రాడు ఎలా మాట్లాడతాడో అలానే చేశాడు. ఫుల్ టైం కామెడీ, ఫుల్ 2.5 hours ఫుల్ ఎంజాయ్ చేసాము. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉన్నాయి అండ్ ఫ్యూల్ హ్యూమరస్. లాస్ట్లో మెసేజ్ ఇచ్చారు, చాలా బాగుంది అండ్ దట్ మెసేజ్ రిక్వైర్స్ యాక్చువల్లీ అండ్ ఇట్స్ ఏ పొంగల్ బ్లాక్ బస్టర్ అండి. అండ్ హార్ట్ఫెల్ కంగ్రాచులేషన్స్ టు నవీన్ పోలిశెట్టి గారు అండ్ సూపర్ డూపర్ హిట్ 2026 మొత్తం రాకింగ్ స్టార్ నవీన్ గారిది, అది ఫైనల్. చాలా బాగుందండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ, ఫ్యామిలీ తోటి రావచ్చు ఖచ్చితంగా. చాలా బాగుంది, బడ్జెట్ ఫ్రెండ్లీగా, చాలా తక్కువలో, బడ్జెట్ తక్కువైనా కూడా చాలా బాగా తీశారు. అంత బాగున్నాయి సాంగ్స్, ప్రతి ఒక్కటి కూడా బాగున్నాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ, అందరూ వచ్చి చూడండి ఖచ్చితంగా. 1 మ్యాచ్ కింద మీద ఉప్పు, నవీన్ శెట్టి తోపు, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది సినిమా? నచ్చింది? మంచిగా అనిపించింది, బాగుంది. అంటే ఒక కామెడీ అది ఎలా అనిపించింది? కామెడీ బాగుంది, లాస్ట్లో కొంచెం ఎమోషనల్ అయ్యాం. ఆ హీరో నవీన్ శెట్టి గారు వచ్చిర్రు, మీనాక్షి చౌదరి గారు వచ్చిర్రు, వీళ్ళందరితో బాగా చూసినాం, మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిర్రు, బాగుంది. వన్ మ్యాన్ షో అనుకోవచ్చు నవీన్ గారిది. బాగుంది, జాతరత్నాల కన్నా అది బ్లాక్ బస్టర్ అయిపోయింది మూవీ. ఫైటింగ్స్ కానీ బాగున్నాయండి, బాగున్నాయి. బాగుంది చాలా బాగుంది. ఇప్పుడు నా మెసేజ్ మాట్లాడినట్టు అన్నీ ఓకే. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కానీ కామెడీ కానీ నేచురల్ గా ఉందా లేకపోతే ఫోర్స్ఫుల్ గా ఉందా? లేదు ఇట్స్ ఎ న్యాచురల్, ఇట్స్ ఎ కంప్లీట్లీ న్యాచురల్ అండ్ టైమ్లీ డన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. యా, డెఫినెట్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే చేసిన మూవీ ఇది. పొంగల్కి బ్లాక్ బస్టర్ హిట్. బట్ ఫైనల్ లో మెసేజ్ కూడా ఇస్తారా? ఫైనల్ క్లైమాక్స్ మెసేజ్ ఇస్ వెరీ గుడ్. ఓకే. బాగుంది, అంటే ఎంటర్టైన్మెంట్ కానీ కామెడీ కానీ ఎలా? ఫుల్ కామెడీ ఉంది, చూడొచ్చు. ఆర్గానిక్ గా ఉందా లేకపోతే క్రింజ్ కామెడీ లా అనిపించిందా? లైక్ ఇట్ వాస్ గుడ్, కామెడీ ఉంది, చాలా నవ్వుకున్నాం యాక్చువల్లీ. వాళ్ళ పండగ చాలా సంథింగ్ ఎనీ న్యూ స్టోరీ సినిమాలో డిఫరెంట్గా ఉంది కానీ తోపు ఉంది మూవీ, చూడు. నేను ఇప్పుడే మన అనగనగా ఒక రాజు సినిమా చూసొస్తున్నా. నవీన్ పోలిశెట్టి ఆ మంచి గ్యాప్ వచ్చింది కదా, ఎలాగైనా హిట్ కొట్టాలని కసిమి చేసినట్టున్నాడు. సినిమా బ్రహ్మాండంగా కామెడీ చేశాడు. కాదు, సర్ప్రైజ్ ఏంటంటే నవీన్ పోలిశెట్టి కామెడీ చేస్తాడు మనకి ఎలాగో తెలుసు, కానీ ఇందులో సెంటిమెంట్ సీన్లు కూడా చాలా బాగా చేశాడు. 2 క్లైమాక్స్లో ఒక సర్ప్రైజ్ ఫైట్ పెట్టారు, ఆ ఫైట్ కూడా బాగా చేశాడు. ఓకే, ఇతను అంటే డ్యాన్సులు బాగా చేశాడు, ఫైట్లు బాగా చేశాడు, సెంటిమెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరో. అంటే జస్ట్ కామెడీ హీరోనే కాకుండా 2 డైరెక్టర్ గురించి చెప్పాలంటే, మారీ డైరెక్టర్ ఫస్ట్ టైం సినిమా ఇది, అతనికి బ్రేక్ త్రూ. అతను మంచిగా ప్రూవ్ చేసుకున్నాడు. యాక్చువల్ మ్యాడ్ డైరెక్టర్ని పెడదాం అనుకున్నారు వీళ్ళు, బట్ చేంజెస్ వచ్చి ఈయన డైరెక్షన్ ఇచ్చారు. తర్వాత ఫోటోగ్రఫీ, బంగారాజ్ సినిమా, నాగార్జున బంగారాజ్ సినిమాకి చేసిన ఫోటోగ్రాఫర్, విలేజ్ బ్యాక్గ్రౌండ్ బ్రహ్మాండంగా గ్లాసీగా క్యాప్చర్ చేశాడు, అదిరిపోయింది. ఆ తర్వాత వస్తే మన హీరోయిన్ మీనాక్షి చౌదరి, మోస్ట్ గ్లామరస్ హీరోయిన్, చాలా బాగా పెర్ఫామ్ చేసింది ఆ అమ్మాయి. ఇందులో డైలాగులు కూడా చాలా బాగున్నాయి. ఒక డైలాగ్ చెప్తాను. ఆ హీరోయిన్కి ఇల్లు కోల్పోయే సిచ్యువేషన్ వస్తే, సారీ నేను నీ కోటను కాపాడలేకపోయానంటే, నా కోట కన్నా రాజుగారే ఎక్కువ అంట. ఎలా ఉందన్న మూవీ? బాగుందండి, చాలా బాగుంది, నాకు నచ్చింది. అండ్ ఎక్కడ లాగ్ గేమ్ లేదు, పాటలు బాగుంది, కలర్ఫుల్గా తీశారు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నవీన్ పోలిశెట్టి గారి యాక్టింగ్ నాకు నచ్చుతుంది ఆయన యాక్టింగ్. జాతిరత్నాల నుంచి ఆయన ఫ్యాన్ నేను, సో అందుకని ఫస్ట్ షోకి వెళ్ళాను. చాలా బాగుంది, బాగా చేశారు.
హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగానే ఉంది. ఇందులో ఫర్యాదు కూడా ఉన్నారు కదా, సారీ, ఫర్యాదు కూడా ఉన్నారు కదా. అవునవును, ఎలా ఉంది బాగా చేశారు, బాగుంది. మూవీ కాన్సెప్ట్ ఏంటన్నా? కాన్సెప్ట్ కామన్ కాన్సెప్టే, సో డెఫినెట్లీ నేను చెప్పకూడదు, బట్ బాగుంది. అందరూ వచ్చి చూడండి థియేటర్స్లో. బ్రో ఎలా అనిపించింది బ్రో సినిమా? సినిమా అయితే చాలా బాగుందన్న, ఫెంటాస్టిక్ ఉంది అసలు. నవీన్ పోలిశెట్టి యాక్టింగ్ అయితే ఇరగదీశాడు. ఆల్ హీరోయిన్ కానీ సపోర్టింగ్ యాక్టర్స్ కానీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు కంప్లీట్ కామెడీ రైడ్ అసలు ఫుల్. అసలు నవీన్ పోలిశెట్టి టైమింగ్, పంచులు, కామిక్ టైమింగ్ అయితే ఫెంటాస్టిక్ అసలు. సెకండ్ హాఫ్ వచ్చేసి కంప్లీట్లీ ఒక ఎమోషనల్, ఒక మోరల్ ఎండింగ్తో, చాలా మంచి జస్టిఫికేషన్తో ఒక మంచి ఎమోషనల్ ఎండింగ్ అయితే ఇచ్చాడు. సంక్రాంతికి ట్రూలీ పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్.